పోలవరం ఉండగా బనకచర్ల దండగా అంటున్నారు ఎర్రన్న. బనకచర్ల చుట్టూ తెలంగాణ రాష్ట్రాల రాజకీయం బంకలా అంటుకుంది. ఈ ప్రాజెక్టు విషయంలో మాటల వేడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు చేసిన వ్యాఖ్యలపై మాటల మంటలు రేగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా నీళ్లు ప్రాజెక్టులపై అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బనకచర్ల కట్టి తీరుతామంటూ చంద్రబాబు మాట్లాడితే ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోమన్నారు రేవంత్. ఈ ఇద్దరు నేతల ప్రసంగంపై అటు ఏపీలో ఇటు తెలంగాణలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. చేతనైతే బీజేపీతో పోరాడండి, అంతేగాని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లను అడ్డుకుంటున్నట్టుగా ఇలా ప్రచారం చేస్తున్నారు. మీకు బనకచెర్ల మీద రైట్ ఉన్నది అని అంటే, హక్కు ఉన్నది అంటే, మరి మీ హక్కును కాలరాస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా భారత ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. బీజేపీ ప్రభుత్వం మీ మద్దతుతోనే కొనసాగుతున్నది కదా. మరి మీ న్యాయమైన హక్కును వాళ్ళు కాలరాస్తున్నప్పుడు మీరు మద్దతు చెప్పాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబుకు వత్తాసు పలికేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏపీలో బనకచర్ల కోసమే తెలంగాణలో కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నాం, అందుకే గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఆ విధంగా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము. చంద్రబాబు తీరుపై ఏపీలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని అనుమతులు ఉన్నా పోలవరాన్ని పూర్తి చేయకుండా బనకచర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు సిపిఐ రామకృష్ణ. పోలవరంకి సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చారు, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు, కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వాలి. కాబట్టి అంటే రైట్ ట్రయల్గా ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో, జాతీయ ప్రాజెక్టుగా అనుమతి పొందామో ఆ ప్రాజెక్టు నిర్మించకుండా నువ్వు మోసం చేసి మళ్ళీ పోలవరం బనకచెర్ల అని చెప్తావా? నేను సూటిగా చెప్తా ఉన్నాం, పోలవరం బనకచెర్ల ఒక హంబగ్ ప్రాజెక్టు. బనకచర్లకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని సైతం సిపిఐ తప్పుపడుతోంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 1/4, స్టేట్ గవర్నమెంట్ 1/4, కాంట్రాక్టర్ 1/4, అప్పు ఒక 1/4 తెస్తాం, కాంట్రాక్టర్ కూడా దాంట్లో పెత్తనం ఉంటుందని చెప్తా ఉన్నాం. నీటి పారుదల ప్రాజెక్టులపైనే ప్రైవేట్ వ్యక్తుల పెత్తనాన్ని సహించేది లేదు. ప్రాజెక్టుకు అనుమతులు రానేలేదు, పనులు మొదలుపెట్టింది లేదు, కానీ రాజకీయ వరద మాత్రం పారుతోంది.